హిట్ మ్యాన్ అంటే మామూలుగా ఉండదు మరి. వన్‌డే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు మన రోహిత్ శర్మ. రోహిత్ శర్మ దాదాపు 15 ఏళ్లు చెక్కు చెదరని షాహిద్ అఫ్రిది రికార్డుని బద్దలు కొట్టేసి సిక్సర్ల కింగ్ తానేనని మరోసారి నిరూపించాడు. రాంచీలో సఫారీలతో జరిగిన ఫస్ట్ వన్డేలో సిక్సర్ల మోతం మోగించిన రోహిత్ వన్డే ఫార్మెట్ లో 351 సిక్స్లు పూర్తి చేసుకుని వరల్డ్ నెంబర్ 1 గా అవతరించాడు. నిజానికి కెరీర్ మొదట్లో రోహిత్ అంటే క్లాస్ ప్లేయర్ మాత్రమే. తన ఫస్ట్ సిక్స్ కొట్టడానికి 3 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఇక మొదటి 100 ఇన్నింగ్స్ లో అయితే కేవలం 36 సిక్స్లు మాత్రమే ఉన్నాయి. కానీ 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో డబుల్ సెంచరీతో ఎప్పుడైతే విరుచుకుపడ్డాడో అప్పటి నుంచి రోహిత్ ఆట మారిపోయింది. అప్పటిదాకా 100 బంతులకో సిక్స్ కొట్టిన హిట్ మ్యాన్ ఆ తర్వాత నుంచి ప్రతి 27 బంతులకో సిక్సర్ బావుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక కెప్టెన్ అయ్యాకైతే రోహిత్ శర్మ గేర్ మార్చాడు. 2022 నుంచి ఏకంగా 17 బంతులకే ఒక సిక్స్ కొడుతూ రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు. రోహిత్ కు ఇష్టమైన ప్రత్యర్థి ఎవరంటే కళ్ళు మూసుకొని ఆస్ట్రేలియా అని చెప్పేయచ్చు. కంగారులపై ఏకంగా 93 సిక్స్లు బాదాడు మన రోహిత్ శర్మ. గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ లో అయితే 10 సిక్సర్లు కొట్టాడంటే రోహిత్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పేసర్ స్పిన్నర్ అనే తేడా లేదు. షార్ట్ పిచ్ బాల్ పడితే చాలు బంతి స్టాండ్స్ లో పడాల్సిందే. ముఖ్యంగా తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ తోటి అయితే ఏకంగా 123 సిక్స్లు కొట్టాడు. ఒకప్పుడు వివి రిచర్డ్స్, ఆ తర్వాత జయసూర్య, షాహిద్ అఫ్రిది, ఇప్పుడు రోహిత్ శర్మ. ఇది సిక్సర్ల హిస్టరీ. ప్రస్తుతానికైతే ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కోహ్లీ, బట్లర్ లాంటి వాళ్ళు రేసులో చాలా వెనకబడిపోయారు. ఇక కుర్రాళ్ళు ఈ రికార్డును అందుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. సో రోహిత్ జోరు చూస్తుంటే త్వరలోనే వన్డేలో 400 సిక్స్లు మైల్ రాయించేరైనా ఆశ్చర్యపడవసరం లేదు.